నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. జడా శ్రవణ్ కుమార్ గారు రోజుకొక పిటిషన్ వేస్తున్నారు హైకోర్టులో కూటమి ప్రభుత్వం మీద. పోయినసారి కూడా అంతే పవన్ కళ్యాణ్ గారి మీద వేశారు. ఏంటి అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండడంపై అభ్యంతరం తెలుపుతూ ఈయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలోని పోలీసుల మీద కేసు వేశారు హైకోర్టులో. ఏంటి పోలీసులంట నిందితులని, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు, వాళ్ళ ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లేటట్టు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి పోలీసుల మీద హైకోర్టులో కేసు వేసిన మహానుభావుడు జడా శ్రవణ్ కుమార్ గారు. అసలు వాళ్ళు ఏం చేశారు తెలుసా? నడి రోడ్డు మీద జంతువుల తలలు నరికి ఆ రక్తంతో రక్తాభిషేకాలు చేసి రప్పా రప్పా నరుకుతామని బ్యానర్లు కట్టి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నడి రోడ్డు మీద ప్రజలు భయపెట్టే విధంగా ప్రవర్తించారు. అలాంటి వారిని పోలీసులు నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళక సన్మానాలు సత్కారాలు పూలమాలలేసి సత్కరించమంటారా? ఏం చెప్పేది చూస్తుంటే అలానే ఉంది. చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ప్రాథమిక హక్కు పేరుతో ఇష్టానుసారంగా ప్రవర్తించే వారికి సరైన శిక్ష పడాల్సిందే. ప్రజలందరూ కూడా పోలీసులు చేసిన పనిని మెచ్చుకున్నారు. ఈయన గారికి మాత్రం నచ్చలేదు.